మహిళా రిజర్వేషన్ పార్లమెంటు సీట్ల పెంపు బిల్లుల మీద పొద్దుందాకా చర్చ నడిచింది పార్లమెంట్ లా. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ఈ రెండు బిల్లులకు లెంక పెట్టిండ్రు సెంటర్ వాళ్ళు. లోక్సభలో 543 సీట్లుంటే 850 వేస్తారట. అందులో 815 రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాలకు. దేశమంతా కలిపి లేడీ లీడర్లకు 272 సీట్లు వస్తాయి. ఇక ఏళ్ళకెళ్ళి ఎవరు చేయలేని పని మేం చేస్తున్నామని గొప్పగా చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. पिछले 30 साल में देख ले, फायदा उनका भी इसी में रास्ता दिखा रहा हूं। महिलाओं की जो पॉलिटिकल लीडरशिप खड़ी हुई है, అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులకు అన్ని పార్టీలు ఇమ్మతిస్తున్నాయి కానీ ఎంపీ సీట్ల పెంపు మీదనే లొల్లి. ఎట్లా చూసుకున్నా ఉత్తర భారతానికి ఎక్కువ, దక్షిణ భారతానికి తక్కువ సీట్లు వచ్చేటట్టు ఉన్నాయి. ఇప్పటికే మస్తు ఫరక్ ఉంది. అద్దగ్యాలు గాని పెంచుడేందని ప్రతిపక్షాలు గరమైతున్నాయి. 3 ఏళ్ల కిందటనే మహిళా రిజర్వేషన్లకు తొవ్వ సాపైనా ఇన్ని రోజులు ఆపి ఇప్పుడైతున్న అసెంబ్లీ ఎలక్షన్ల కోసమే మళ్ళా ముంగట్టుకొచ్చిరనేది అల్లమాట. कुछ प्रदेशों की ताकत कम करके लोकतंत्र की धज्जियां उड़ाकर अगले चुनाव के लिए अपनी पार्टी की मजबूती का ढांचा बनाया जा रहा है। हंस रहे हैं गृह मंत्री जी, हंस रहे हैं। पूरी योजना बना रखी है। चाणक्य आज अगर जिंदा होते तो वो भी चौंक जाते आपकी राजनीतिक कुटिलता पे। లేలే మాకు ఉత్తరం దక్షిణం అనే తేడాలు లేవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు అందరు పబ్లిక్ సమానమే. ఎవ్వలకు అన్యాయం కానీయమని అయితే మోడీ సార్ అంటున్నాడు. किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। अगर गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूं। పక్కా అన్యాయం చేస్తున్నారని తమిళనాడు డిఎంకే ఎంపీలు నల్ల బట్టలు వేసుకొని వస్తే ఆ రాష్ట్రంలో సీఎం స్టాలిన్ సారు నల్ల జెండా ఎగిరేసి బిల్లు కాగితాలుగా అలవెట్టిండు. ఆ లెక్కన తెలంగాణలో 9 ఎంపీ సీట్లు పెరిగి 26 అయితే అట, 60 ఎమ్మెల్యే సీట్లు పెరిగి 179 అయితే అట. ఒక పెద్ద కుట్ర నడుస్తున్నది. బీజేపీ పార్టీ సౌత్ లా ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి నార్త్లో వారి షేర్ పెంచితే వాళ్ళు నార్త్ వాళ్ళనే చూసుకుందామని పెద్ద ప్లాన్ వేస్తున్నారు. రేపు మా పార్టీలు బిల్లుల మీద ఓటింగ్ 360 మంది జై కొడితేనే పాస్ అవుతుంది. అయితే బీజేపీ గ్రూప్ కు 292 మంది ఉంటే, ఇండియా గ్రూప్ కు 233 మంది సపోర్ట్ ఉంటే, కడమోళ్ళు 15 మంది. ఈ లెక్క ప్రకారం అయితే సెంటర్ వాళ్ళకి బలగం సరిపోదు. చూడాలి మరి ఏం చేస్తారో. तेलंगाना में 17 सीटें हैं अभी, और सीटें हो जाएगी 26, और 3.13 की जगह 3.18% उनकी क्षमता। शक्ति बढ़ नहीं रही है, कम नहीं हो रही है, बढ़ रही है।